ప్రార్థన ఆత్మ అభ్యర్థన. దేవుడు మనను ముష్టివాలను చెయ్యలేదు, ఆయన తన రూపంలో సృష్టించాడు మనను. హిందూ శాస్త్రాలు, బైబిలు ఆ విషయం చాటుతాయి. ధనికుల ఇంటికి వెళ్ళి అడుక్కునే ముష్టివాడికి తన వంతు ముష్టి మాత్రమే వస్తుంది. కానీ ధనవంతుడైన తండ్రి దగ్గర నుంచి కొడుకు ఏది అడిగినా పొందగలుగుతాడు. కనుక మనం ముష్టివాళ్ళలా ప్రవర్తించకూడదు. మనం దేవుడి రూపంలో సృష్టి అయిన వాళ్ళమని కృష్ణుడు, క్రీస్తు, బుద్ధుడు చెప్పడంలో అబద్ధమాడలేదు. అయినప్పటికీ బొడ్డులో మాణిక్యంతో పుట్టిన వాళ్ళు అనిపించేటట్లు కొందరికి అన్నీ ఉండడం, ఇతరులకు ఓటములు, చిక్కులు వస్తుండడం చూస్తుంటాం. వాళ్ళలో ఎక్కడుంది దేవుడి రూపం? మనలో ప్రతి ఒక్కరిలో భగవంతుడి శక్తి ఉంది. దాన్ని ఎలా పెంచుకోవాలన్నదే ప్రశ్న. భగవంతుడితో నాకు గల అనుభవాల పాఠాన్ని మీరు అనుసరించేటట్లయితే వెదుకుతున్న ఫలితాన్ని మీరు తప్పకుండా కనుక్కొంటారు. మీ ప్రార్థనలు ఫలించలేదని గతంలో మీరు నిరాశ చెంది ఉండవచ్చు. అయినా విశ్వాసాన్ని విడవకండి. ప్రార్థనలు ఫలిస్తాయో లేదో తెలుసుకోవడానికి ప్రార్థన శక్తిని గురించి మీ మనస్సులో మొదట విశ్వాసం ఉండాలి. మీరు యాచకుడిగా ఉండదలుచుకున్నందువల్ల మీ ప్రార్థనలు ఫలించి ఉండకపోవచ్చు. మీ పరమపితకు పుత్రుడిగా న్యాయంగా ఏది అడగవచ్చునో మీరు తెలుసుకోవాలి కూడా. భూలోకం మీ సొంతం కావాలని మీరు మీ సంపూర్ణ హృదయంతోనూ శక్తితోనూ ప్రార్థించవచ్చు. కానీ మీ ప్రార్థన మంజూరు కాదు. ఏమంటే భౌతికమైన జీవితానికి సంబంధించిన ప్రార్థనలన్నీ పరిమితమైనవి కాక తప్పదు. చపలమైన కోరికలను తీర్చడానికి దేవుడు తన నియమాలను భగ్నం చేయడు. కానీ ప్రార్థించడానికి సరైన పద్ధతి ఒకటి ఉంది. పిల్లికి 7 జన్మలున్నాయని తొందరగా చావదు అంటుండడం కద్దు. కష్టాలకు ఉండేవి 99. కష్టాలనే పిల్లిని చంపడానికి ఖచ్చితమైన ఒక విధానాన్ని మీరు కనుక్కోవలసి ఉంటుంది. ఫలించే ప్రార్థనలో కిటుకు ఏమిటంటే మీ హోదాను యాచకుడు నుంచి దేవుడి కుమారుడిగా మార్చడం. ఆ స్పృహలో ఉండి మీరు ఆయనను విన్నవించుకున్నట్లయితే మీ విన్నపానికి శక్తి, వివేకము కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.